శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతర కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్లు పనితీరుపై నమోదైన కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధార సేకరణ, ఛార్జ్షీట్ కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ స్టేషన్ వారీగా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన 12 నెలల్లో పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును, కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న సంవత్సరంలో మరింత దృఢనిశ్చయంతో పనిచేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. డీఎస్పీలు, సిఐలు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ రకాల కేసుల యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్ఐలకు కేసుల దర్యాప్తుకు సంబంధించి సూచనలు ఇవ్వాలని ఆయన తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి కృషి చేసిన వారికి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో రానున్న సంవత్సరంలో కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ శాంతి భద్రత పరిరక్షణ, నేరఛేదన లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమరావు, డిఎస్పీలు రవీంద్ర కుమార్, రాములు, రంగారెడ్డి మరియు డిసిఆర్బి ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్ మరియు సిఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, సురేష్, నిరంజన్ రెడ్డి, ఆర్ఐ కిరణ్ కుమార్ మరియు ఎస్ఐలు, డిసిఆర్బి ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.